Hi everyone. మన ఎన్ఎంఎంఎస్ సిరీస్ ఆఫ్ క్లాసెస్లో ఇది ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో తర్వాత ఇది ఫస్ట్ వీడియో. సో ఇందులో మనము ఇంట్రడక్షన్ టు నంబర్ సిరీస్ ఇది చూద్దాం. ఓకే, నంబర్ సిరీస్ క్వశ్చన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ నంబర్ సిరీస్ అనేది ఇంచుమించుగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ నంబర్ సిరీస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ నంబర్ సిరీస్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఆర్ నంబర్ సిరీస్? ఈ నంబర్ సిరీస్ అంటే ఏంటివి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ వై ఆర్ దే ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్? మన ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి వచ్చినట్టయితే నంబర్ సిరీస్ మీద అరౌండ్ అబౌట్ 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీకు 10 to 12 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నంబర్ సిరీస్ మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకొని సాల్వ్ చేయగలిగితే ఈజీగా 10 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేసుకోవాలి. ఈ ఓన్లీ ఎన్ఎంఎంఎస్ఏ కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఈ నంబర్ సిరీస్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి అన్నమాట. సో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హౌ టు అప్రోచ్ నంబర్ సిరీస్ క్వశ్చన్స్. ఓకే, ఈ పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో ఈ సిరీస్లో ఫస్ట్ టైప్ ఏముంటుందంటే ఇంక్రీజింగ్ సిరీస్. ఈ ఇంక్రీజింగ్ సిరీస్ ఎలా సాల్వ్ చేయాలి? సాల్వింగ్ ఇంక్రీజింగ్ నంబర్ సిరీస్. ఐడెంటిఫై ఎ నంబర్ సిరీస్ దట్ ఈస్ ఇంక్రీజింగ్. లుక్ ఫర్ ప్యాటర్న్ ఆఫ్ ఐదర్ అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్. అంటే మనకి ఇంక్రీజింగ్ నంబర్ సిరీస్లో జనరల్గా మనకి రెండు ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి ఆ ప్యాటర్న్స్? సిరీస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, వి కన్సిడర్ ఇట్ as అడిషన్. అందులో అడిషన్ ఆపరేషన్ ఇన్వాల్వ్ అయి ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, అదే మనకి సిరీస్ ఒక ర్యాపిడ్ ఇంక్రీజ్ ఉంది అనుకోండి, ఫాస్ట్ ఇంక్రీజ్ ఉంది, ఓకే, అప్పుడు మనం ఎక్స్పెక్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ ఉందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, సో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ మీన్స్ అడిషన్, ఇక్కడ ఉంది చూడండి. లార్జ్ ఇంక్రీజ్ లైక్లీ మీన్స్ మల్టిప్లికేషన్. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, మీరు చదివే ప్రయత్నం చేయండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1, 2, 4, 7, 11, 16. నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం పాజ్ ఇస్తా, మీరు కూడా దానికి సొల్యూషన్ ఆలోచించండి, దాని తర్వాత నేను చెప్తాను. ఓకే, సో దీనికి చూద్దాము. ఇక్కడ 1 తర్వాత 2 వచ్చింది. ఏముంది ఇక్కడ? 2 - 1 is 1. సో ఇక్కడ 1కి +1 చేసినాం. ఓకే, సో ఈ రెండు కంపేర్ చేయండి. 2కి +2 చేసాం, సో 4 వచ్చింది. ఈ రెండు చూడండి, 4 + 3 7, 7 + 4 11, 11 + 5 16. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్కి మనం ఏం చేయాలి? +6. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 16 + 6. ఓకే, మన ఆన్సర్ ఏంటప్పుడు? అవర్ ఆన్సర్ ఈస్ 22. ఇది ఒక సింపుల్ ఇంక్రీజింగ్ నంబర్ సిరీస్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 1, 2, 6, 24, 120. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఇంక్రీజింగ్ అనేది గ్రాడ్యువల్గా స్లోగా జరిగింది. ఈ సిరీస్లో ఇంక్రీజ్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంది. సో ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయి ఉందని ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఏం మల్టిప్లికేషన్ ఉంది చూడండి, ట్రై చేయండి. ఓకే, విల్ స్టార్ట్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ 1 × 1 is 1. ఓకే, సో ఈ రెండు చూసినట్టయితే 1 2s are 2,
సో ఈ రెండు చూస్తే మనము 3తో మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ ఇంటూ 4 చేస్తున్నాం, సో ఇక్కడ ఇంటూ 5. సో 1 2 3 4 5. సో నెక్స్ట్ ఏం నెంబర్ రావాలంటే మనము 120ని ఇంటూ 6 చేయాలి. సో 120 ఇంటూ 6 ఇస్ 720. సో 720 is the right answer, right? సో ఈ విధంగా మనకి ఇంక్రీజింగ్ సిరీస్లో అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్స్ ఈ విధంగా ఉంటాయి. ఇవి సింపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇంకా లాస్ట్లో మనము ఇంకొన్ని కొంచెం కాంప్లికేటెడ్వి కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ సో డిక్రీజింగ్ నంబర్ సిరీస్. ఈ డిక్రీజింగ్లో కూడా ఇంక్రీజింగ్ లాగానే మనం ఇంక్రీజింగ్ అన్నప్పుడు అడిషన్ అన్నాం కదా, సో డిక్రీజింగ్ అనగానే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? సబ్ట్రాక్షన్. ఓకే, గ్రాడ్యువల్ డిక్రీజ్ ఉంటే సబ్ట్రాక్షన్, డ్రాస్టిక్ ఆర్ ర్యాపిడ్ డిక్రీజ్ ఉంటే మనకి డివిజన్. ఓకే, ఎగ్జాంపుల్ 10 98 95 90 80 అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఏంటి అది? సో చూడండి, ఆలోచించండి. 10 98 డిఫరెన్స్ ఏంటి? 2 -2 చేసి 98 5 డిఫరెన్స్ ఏమొస్తుంది? 98 5కి -3. 95 90, సో ఇక్కడ డిఫరెన్స్ 5 వస్తుంది. 90 83 అంటే ఇక్కడ డిఫరెన్స్ 7 వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 3 5 7 ఇవన్నీ మనకి ప్రైమ్ నంబర్స్. ఓకే, అంటే ప్రైమ్ నంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, ఆఫ్టర్ 7 నెక్స్ట్ ప్రైమ్ నంబర్ ఏంటి? సో 83 మైనస్ మనం ఏం చేయాలి? 11. వాట్ ఈజ్ 83 మైనస్ 11? 72. సో మనకి 72 విల్ బి యువర్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది మనకి డిక్రీజ్ అనేది చాలా ర్యాపిడ్గా ఒక 3-4 స్టెప్స్లో 4 డిజిట్ నెంబర్ 2 డిజిట్కి వచ్చేసి. సో ఇక్కడ మనకి డివిజన్ ఉంటుంది అని మనము అజ్యూమ్ చేయాలి. ఓకే, సో చేసే ప్రయత్నం చేద్దాం. సో 1024 512 ఎలా వస్తుంది? సో హాఫ్ కదా, సో డివైడెడ్ బై 2 చేసినాం. సో 512లో 256 ఎలా వస్తుంది? డివైడెడ్ బై 2. 256 డివైడెడ్ బై 2 128. 128 డివైడెడ్ బై 2 64. సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి మనకి? 64 డివైడెడ్ బై 2 అంటే 32 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, రైట్? సో ఇవి మనకి నంబర్ సిరీస్, డైరెక్ట్ నంబర్ సిరీస్, అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. ఓకే, ఇంకా కొన్ని సిరీస్ ఎలా ఉంటుందంటే మిక్స్డ్ నంబర్ సిరీస్. మిక్స్డ్ నంబర్ సిరీస్లో కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏమేమి ఉన్నాయి? ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కదా. ఈ మిక్స్డ్లో ఎలా ఉంటాయి? అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉండొచ్చు, అడిషన్ మల్టిప్లికేషన్ ఉండొచ్చు, అడిషన్ డివిజన్ ఉండొచ్చు, అలా డిఫరెంట్ కాంబినేషన్స్. సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఉండొచ్చు, సబ్ట్రాక్షన్ డివిజన్ ఉండొచ్చు, అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ రెండు ఉండొచ్చు. ఇట్లా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్లో మనకి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో ఇవి ఐడెంటిఫై చేసి మనకి కావాల్సిన సిరీస్ని మనము ఏ విధంగా మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఎత్తుకోవచ్చు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ మిక్స్డ్ సిరీస్ 25 25 27 30 34 30 19 34 16 అండ్ నెక్స్ట్ వాట్. సో ఇక్కడ డైరెక్ట్ అన్ని సిరీస్లో చూసుకుంటూ పోతే మనకి ఏ ప్యాటర్న్ కనిపించలేదు.
+0 +2 అండ్ తగ్గింది, ఇంక్రీజ్ అయింది, తగ్గింది. సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి మనము ఆల్టర్నేట్ నంబర్స్ చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది చూద్దాం. (25, 27) అంటే ఇక్కడ ఏం జరిగింది? 25 + 2 is 27. నెక్స్ట్ 25 27 30. సో ఇక్కడ +3. నెక్స్ట్ ఈస్ 30 34. సో +4. ఓకే, సో 25 22. 25 22 is -3. 22 29 అంటే ఏం జరిగింది? -3. 19 16 అంటే ఏం జరిగింది? ఇక్కడ కూడా -3 జరిగింది. సో ఇక్కడ మనకు అడిగిన దాంట్లో మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 2 3 4 అంటే నెక్స్ట్ +5 చేయాలి ఇక్కడ. సో 34 + 5 is 39. సపోజింగ్ ఇంకో నంబర్ కావాలనుకోండి, మనం ఇది చేయాలి. ఓకే, సో -3 కన్సిస్టెంట్గా ఉంది, అన్నిటికీ -3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా -3. సో 16 - 3 ఇది కావాలనుకుంటే మనకి 13 వస్తుంది. ఓకే, సో ఇక్కడ అడిగింది ఇదే కానీ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి రెండు చూస్తున్నాం. సో ఇది 39 అండ్ నెక్స్ట్ నెంబర్ విల్ బి 13, రైట్? సో మీరు ఇదే సిరీస్కి నెక్స్ట్ 2 నంబర్స్ కూడా రాసే ప్రయత్నం చేసి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 19 37 75 149. సో ఇక్కడ ఏం జరిగింది ఒకసారి ఆలోచించండి. రైట్, ఇక్కడ మనము ఈ సిరీస్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ ప్యాటర్న్ లేదు, అండ్ ఆల్టర్నేట్గా అబ్జర్వ్ చేసినా కూడా ఏ ప్యాటర్న్ లేదు, రైట్? సో అప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్ వన్ ఆఫ్టర్ ద అదరే మిక్స్డ్ సిరీస్ అప్లై చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, సో చూడండి, ఈ 9 నుంచి 19 ఎలా వస్తుంది? 9 టేబుల్లో 19 రాదు. సో 9 2s are 18 అంటే 9 2s are 18. సో 18 కన్నా 19 ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి +1. 19 అంటే 9 2s are 18 +1. సో నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది చూడండి, 19 × 2. 19 2s are 38, ఒకటి తక్కువ ఉంది, సో -1. సో ఈ రెండు చూడండి, 37 2s are ఏమొస్తుంది? 74, సో ఒకటి ఎక్కువ ఉంది, +1. సో ఆల్టర్నేటివ్గా మల్టిప్లైడ్ బై 2 +1 -1 అన్నమాట. ఇది కూడా చెక్ చేద్దాం. 75 2s are 150, సో -1, రైట్? సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏమొస్తుంది? 149 × 2 +1. ఇది చేసి ఆన్సర్ 149 × 2 ఎంత చెప్పండి? 298. ఓకే, 298 +1 ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు మనకి? 299, రైట్? నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది చెప్పగలరు ఎవరైనా? × 2 -1 చేయాలి. సో 299 × 2 299 × 2 598, right? 598 -1 597. సో ఇలా మీరు ఇదొకటి చేసే ప్రయత్నం చేయండి, రైట్? నెక్స్ట్, సో ఇంకా మనము అన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మీకు టాస్క్ అన్నమాట, ఇది మీరే చేయండి ఓన్గా. 2 3 5 7 వాట్ నెక్స్ట్, రైట్? అడ్వాన్స్డ్ నంబర్ సిరీస్. సో ఇదే కాకుండా మనకున్న డైరెక్ట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అండ్ మిక్స్డ్ కాకుండా
ఇవి అడ్వాన్స్డ్ నంబర్ సిరీస్. ఇందులో ఏముంటాయి మనకి స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నంబర్స్, ఇవన్నీ మనకు తెలిసినవే. స్క్వేర్ నంబర్స్, క్యూబ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, ఇవన్నీ బేస్ చేసుకొని కూడా మనకి సిరీస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనకి నంబర్స్లో ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి మీ అందరికి తెలుసు. నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నంబర్స్, రైట్? సో ఇక్కడ ఈవెన్ నంబర్స్ అప్ టు 100 ఒకసారి డిస్ప్లే చేసినాము, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆడ్ నంబర్స్. 2తో డివైడ్ చేసినప్పుడు మనకి 1 రిమైండర్ వస్తే అవన్నీ ఆడ్ నంబర్స్. ఇక్కడ ఆడ్ నంబర్స్ డిస్ప్లే చేయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్క్వేర్స్. స్క్వేర్స్ ఆఫ్ నంబర్స్. స్క్వేర్స్ ఆఫ్ నంబర్స్ 1 స్క్వేర్ అంటే 1 into 1, 2 into 2, 3 into 3, ఇవి స్క్వేర్స్ అన్నమాట, రైట్? సో ఇవన్నీ మీరు మెమరైజ్ చేయవలసి ఉంటుంది. మినిమం ఒక 20 to 30 నంబర్స్ స్క్వేర్స్ని మీరు మెమరైజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇవన్నీ స్క్వేర్స్. నేర్చుకోవడానికి ట్రై చేయండి, గుర్తుపెట్టుకోండి. సో మన కంటెంట్, మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్యూబ్స్. 1 into 1 into 1. క్యూబ్ అంటే ఏంటి? ఒకటే నంబర్ని 3 times మల్టిప్లై చేసినప్పుడు మనకి దాని క్యూబ్ వస్తుంది. అంటే ఇలా ఇప్పుడు 2 ఉంది కదా, 2 క్యూబ్ అంటే ఏంటి? 2 into 2 into 2 is equal to 8. అట్లా మనకి ఇక్కడ ఒక 30 నంబర్స్ దాకా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇవి కూడా మీరు మెమరైజ్ చేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. ఒక క్వశ్చన్కి 1 minute ఉంటుంది, కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జాంపుల్ చాలా ఈజీ ఉంటుంది. ఇది క్యూబ్స్. నెక్స్ట్ వచ్చేసి సో సబ్స్క్రైబ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్. సో ఇవి మనకు ఇక్కడ 100 లోపు ప్రైమ్ నంబర్స్ అన్ని డిస్ప్లే చేయడం జరిగింది. ప్రైమ్ నంబర్స్ అంటే మీకు తెలుసు ఏంటి? నంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 1 and itself as ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? అండ్ మన ఛానల్ని అవసరం ఉన్న స్టూడెంట్స్కి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నంబర్ సిరీస్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ వన్ ఏంటి? 120, 99, 80, 63, 48. అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా ఉంది సిరీస్. ఓకే, మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. చూడండి, 120, 99. ఇక్కడ మనకి మొత్తం సిరీస్ చూస్తే గ్రాడ్యువల్ డిక్రీజ్ ఉంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 120 minus 21 చేస్తే మనకి 99 వస్తుంది, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ 99 to 80 ఏం చేయాలి? -19 చేస్తే 80 వచ్చింది. నెక్స్ట్ 80 to 63 రావాలంటే మనకి -17. సో 63 to 48 రావాలంటే -15. ఓకే, సో 21, 19, 17, 15 అంటే 2 తగ్గుతుంది. 21, 19, 17, 15 అంటే నెక్స్ట్ మనకి -13 రావాలి. ఓకే, సో 48 minus 13 ఏమొస్తుంది? 48 minus 13, 35. సో 35 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 240. ఇక్కడ బ్లాంక్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 120, 40, 10, 2. ఇక్కడ చూడండి, మనకి రిక్వైర్డ్ నంబర్ వచ్చేసి ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే సెకండ్ నంబర్.
సో ఇట్లాంటి సిరీస్ వచ్చినప్పుడు మనము రివర్స్ 2 నుంచి బ్యాక్ వచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే, 2 to 10 ఇక్కడ ఏం జరిగింది? 2 to 10 సో 2 10 2 నుంచి 10కి రావాలంటే మనం ఇంటూ 5 చేయాలి. 2 5s are 10, రైట్? సో అట్లనే మళ్ళీ 10 to 40 ఒక గ్రాడ్యువల్గా ఇంక్రీజింగ్ అనేది పెరుగుతుంది. సో 10 నుంచి 40 అంటే ఇంటూ 4 చేయాలి, రైట్? సో 40 నుంచి 120 అంటే 43s are 120. ఇక్కడ చూడండి 5 4 3 నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 2 రావాలి, రైట్? సో 120 into 2 is 240. సో ఇది వస్తుందా? ఇంటూ 1 చేస్తే సో 240 into 1 is 240. సో మనకి ఇక్కడ రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి? 240, రైట్? అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1 2 6 7 21 22 66 67 అండ్ వాట్ నెక్స్ట్ అన్నీ వరుసగా చూసుకుంటూ పోతే మనకి ప్యాటర్న్ అర్థం కాదు. ఓకే, ఆల్టర్నేటివ్గా చూడండి. ఒక 1 minute ఆలోచించండి. చూసారు కదా, ఇక్కడ మనము అన్నీ ఒకటే ప్యాటర్న్ పెట్టుకున్నా రాదు, ఆల్టర్నేటివ్గా చూసినా రాదు. సో సిరీస్లోనే కాంబినేషన్ ట్రై చేయాలి. ఓకే, సో 1 నుంచి 2 ఎలా వస్తుంది మనకి? +1. ఓకే, 2 నుంచి 3 ఎలా వస్తుంది? ఇంక్రీజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ తీసుకుందాం. 2లో ఇంటూ 3, రైట్? సో 6 నుంచి 7 అంటే +1. 7 నుంచి 21 అంటే ఇక్కడ ఇంక్రీజ్ ఎక్కువ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్. 7 3s are 21. అబ్జర్వ్ చేయండి, మనకి ప్యాటర్న్ వచ్చేసింది. ఫస్ట్ పేర్కి ఏమో అడిషన్, సెకండ్కి ఏమో మల్టిప్లికేషన్, మళ్ళీ అడిషన్, మళ్ళీ మల్టిప్లికేషన్. సో మళ్ళీ అడిషన్ కాబట్టి ఇది +1, మళ్ళీ మల్టిప్లికేషన్ కాబట్టి ఇది ఇంటూ 3. నెక్స్ట్ ఇది +1. సో ఇక్కడ ఏం రావాలి మనకి? ఇంటూ 3 రావాలి. 67 3s are 67 into 3 ఏమొస్తుంది మనకి? 318 201. ఓకే, ఇక్కడ 201. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 202, రైట్? ఎందుకు? +1 కాబట్టి. సో నెక్స్ట్ నెంబర్ మీరు చేసే ప్రయత్నం చేయండి, రైట్? సో నెక్స్ట్ సిరీస్ 9 17 31 57. ఇక్కడ మనకు బ్లాంక్ అండ్ 205. ఒక్కసారి ఆలోచించండి, 1 minute. సో ఏమన్నా ఐడియా? సో ఇక్కడ డైరెక్ట్గా చూసేద్దాము ఆన్సర్ ఎలా వస్తుంది అనేది. ఎట్లా చూడండి, 9కి 17కి ఏం రిలేషన్ లేదు. ఓకే, సో వాట్ వీ కెన్ డూ ఇస్ మనము 9 టేబుల్లో చూద్దాం. ఈ రెండు 9 2s are ఎంత? 18. ఇక్కడ 17 ఉంది కాబట్టి -1. ఓకే, సో డబల్ అండ్ -1. నెక్స్ట్ 17 31 ఏమన్నా రిలేషన్ ఏం లేదు. సో డబల్ చేస్తే దానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. సో 17 డబల్ చేస్తే 34, 31 ఉంది కాబట్టి -3. సో డబల్ అండ్ -3. నెక్స్ట్ 31 57కి డబల్ 62 -5. సో మనకి ప్యాటర్న్ వచ్చింది అనుకుంటున్నా. చూడండి, డబల్ -1 -3 -5 అంటే ఆడ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇదేమొస్తుంది మనకి? చూడండి, 57 డబల్ అంటే 114 -7 చేయాలి. 114 -7 అంటే 107. సో ఇది నెక్స్ట్ 205 వస్తే మనకి ఇది కరెక్ట్.
సో ఇంటూ 2 చేయండి. 107 into 2 214. 214 minus 9. 214 minus 9 205, right? Okay, so next to 2 numbers మీరు ఫైండ్ అవుట్ చేయాలి జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనకు ఆన్సర్ ఏంటి 107. ఓకే, నెక్స్ట్ సిరీస్ చూడండి. 2 3 7 20 blank and 2819. just think for a second. సో ఎనీ ఐడియా ఏమర్ చూడండి, ఇక్కడ ఇంతకుముందు చేసిన ఫార్మాట్స్లో ఏది చేసినా ఇక్కడ మనకు ఆన్సర్ రాదు. సో ఇది 3 numbers కాంబినేషన్. ఫస్ట్ 3 numbers ఎలా 2 into 3 plus 1, అది మనకి 7. 2 into 3 plus 1 ఇది 7 వచ్చింది. సో నెక్స్ట్ ఈ 3 numbers తీసుకోవాలి. ఎట్లా 3 into 7 21 minus 1, సో ప్లస్ 1 నెక్స్ట్ మైనస్ 1. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ప్లస్ 1 రావాలి. ఓకే, అంటే 7 into 20 plus 1, 7 20s are 140, ఇది 141 అవుతుంది. ఓకే, 141. ఓకే, సో నెక్స్ట్ అంటే ఇక్కడ నెక్స్ట్ ఈ నంబర్ ఏం రావాలి మనకి చెక్ చేసుకుంటే 20 into 141 minus 1 చేస్తే ఈ నంబర్ రావాలి. సో 141 into 20 ఏమొస్తుంది మనకి 20 24 80 82 21 28 28 minus 1 చేస్తే ఏమొస్తుంది 2819, right? So 141 is the right answer. 141 అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా? సో ఎందుకు రైట్ ఆన్సర్, నెక్స్ట్ 2819 అనేది కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి. ఓకే, సో ఇందులో ఇదే సిరీస్లో మీరు నెక్స్ట్ ఇంకో నంబర్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 0 1 5 14 30 55 91 and what next? రైట్, చూడండి ఇక్కడ 0 1, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి 1, యాడ్ 1 చేసి ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ 16, ఇక్కడ 25, సో ఇక్కడ 36. ఇక్కడ ఇవన్నీ ఏంటివి 1 square 2 square 3 square 4 square 5 square 6 square. సో నెక్స్ట్ మనకి ఏం నెంబర్ రావాలి 7 square. 7 square అంటే ఏంటి 49. ఇక్కడ మనం 91కి 49 యాడ్ చేయాలి. ఓకే, అంటే 140 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 140. ఓకే, నెక్స్ట్ 2 numbers మీరు రాసే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ 93 209 434 498 533. ఇక్కడ 93, సో దిస్ ఈస్ 309. ఓకే, సో 93 309 434 498 అండ్ వాట్ నెక్స్ట్? సో ఇక్కడ చూద్దాం, సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది 309 93. సో 9 3 6, 30 minus 9 is 20, 216. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే 434 309 ఏమొస్తుంది 5 225. నెక్స్ట్ 498
minus 464 సో ఇవన్నీ చూసినట్టయితే మనకి 64 is 4 cube, 225 అంటే 5 cube, 216 అంటే 6 cube. ఇక్కడ ఏం రావాలి మనకి నెక్స్ట్ 3 cube. 3 cube అంటే ఏంటి 27. సో 27 సబ్ట్రాక్ట్ చేయాలి. 498 ప్లస్ 27 చేస్తే ఏమొస్తుంది 8, 15, 12, 525. సో ఇక్కడ 525. సో ఇది రైట్ ఆర్ రాంగ్? నెక్స్ట్ ఇది కరెక్ట్గా వస్తే ఓకే. సో 3 cube అంటే నెక్స్ట్ 2 cube. 2 cube అంటే ఏంటి 8. దీనికి 525 ప్లస్ 8 530. సో అవర్ ఆన్సర్ ఈస్ 525 is రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్లో మనకి స్క్వేర్స్ ఆఫ్ నంబర్స్ అండ్ క్యూబ్స్ ఆఫ్ నంబర్స్ వచ్చినాయి. సో ఇది యూ కెన్ ఎక్స్పెక్ట్ ఈ క్వశ్చన్ ప్రైమ్ నంబర్స్ పైన ఉంటుంది. చూడండి. ఓకే చూడండి ఇక్కడ 3, 7. సో డిఫరెన్స్ 3కి +4 చేస్తే మనకి 7 వస్తుంది. నెక్స్ట్ 4, 15, 7, 15 ఏంటి డిఫరెన్స్ ఇక్కడ +8 చేసాడు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఏముంది చూడండి 63, 127, 63 చేస్తే ఏమొస్తుంది 464 వస్తుంది. సో ఇక్కడ ఏం రావాలి మనకి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4 అంటే 2 స్క్వేర్ అని రాయొచ్చు, 8 అంటే 2 క్యూబ్ అని రాయొచ్చు, 64 అంటే 2 to the power of 5. సో ఇక్కడ మనకి 2 power 4 వస్తుంది. అంటే 2 power 4 అంటే ఏంటి ఇది 2 power 6, 2 power 4 ఇక్కడ 2 to the power of 5 అంటే మనకి ఇక్కడ 32, ఇక్కడ 16, 15కి మనము 16 యాడ్ చేయాలి. ఏమొస్తుంది 16 యాడ్ చేస్తే 31, 31కి 32 యాడ్ చేస్తే 63. ఓకే. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఈస్ 31. ఓకే. సో ఇదే సిరీస్లో ఇంకా ఒక 2 నంబర్స్ మీరు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 6, 19, 44, 93. 6 blank 19, 44, 90. సో ఇక్కడ చూడండి 93 minus 44, 49 అంటే 49 అంటే 7 స్క్వేర్. నెక్స్ట్ 44 minus 19 అంటే 25 అంటే 5 స్క్వేర్. సో ఇక్కడ ఏం రావాలి 7, 5 ఆడ్ నంబర్స్ డిక్రీజింగ్. సో ఇక్కడ 7, 5 తర్వాత 3 రావు. 3 స్క్వేర్ అంటే ఎంత 9. సో 19 minus 9 అనమాట. 19 minus 9 is 10. ఓకే. నెక్స్ట్ ఏమొస్తుంది 1 స్క్వేర్. 1 స్క్వేర్ ఈస్ 1. ఓకే. సారీ 3 రైట్. సో 1 తీసుకుంటే మనకి 10 minus 1 6 రాదు. సో 6 రావాలంటే ఏం చేయాలి మనకి ఇక్కడ 2 తీసుకోవాలి. సో 2 స్క్వేర్ అంటే ఏంటి 4 అంటే 10 minus 6 4 6. ఓకే. సో అంటే ఇందాక మనం ఫస్ట్లో ఆడ్ నంబర్స్ అనుకున్నాం. సో ఇవి ఆడ్ నంబర్స్ కాదు ప్రైమ్ నంబర్స్ 7, 5, 3, 2. సో ఇవి ప్రైమ్ నంబర్స్ అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ ఏం నంబర్ వస్తుంది ఇక్కడ 7 కదా. నెక్స్ట్ ఏం నంబర్ వస్తుంది 7 తర్వాత ప్రైమ్ నంబర్ ఏంటి 11. సో 11 స్క్వేర్ అంటే 121. 121 యాడ్ చేయాలి 93కి. 93
120 ఏమొస్తుంది 214 వస్తుంది. సో అలా ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో ట్రై చేయండి. ఓకే, సో ఇది మీకు హోంవర్క్, ఇది మీరు ఓన్గా చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇంకా కూడా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి, మనము కామెంట్స్లోనే దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం, లేదంటే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్.